ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందో తమకు వచ్చిన సీట్లే తెలియజేస్తున్నాయంటూ బీఆర్ఎస్ చెప్తోంది. సో ఇక బీజేపీ వర్షన్ ఏంటి వెళ్దాం, ఎందుకంటే బీజేపీ ఖాతానే తెరవలేదు. మరి బీజేపీ వర్షన్ ఎలా ఉందో మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చాలా గట్టిగానే ప్రచారం చేశారు. బీజేపీ ముఖ్య నేతలందరూ రంగంలోకి దిగారు. కానీ బీజేపీ ఖాతా తెరవకపోవడానికి ఏంటి కారణమని బీజేపీ అనుకుంటోంది? ఈసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గల్లీ గల్లీలో తిరిగి గట్టిగా ఎన్నికలకు ప్రచారం చేయడంతో పాటు పనిచేశారు కూడా. అయితే డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకునేటువంటి విజయాలు నమోదు కాలేదు, కానీ డెఫినెట్గా తాము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలే వచ్చాయంటూ కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఎందుకంటే డెఫినెట్గా గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి కంపారిజన్ చేస్తే డెఫినెట్గా మా బలం పెరిగింది, మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. గల్లీలో కూడా బీజేపీని తీసుకెళ్లేందుకు ఈ యొక్క ఎన్నికలు ఉపయోగపడ్డాయంటూ కూడా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనుక చూస్తే మనకి గతంలో ఎన్నడూ కూడా అక్కడ ఖాతా తెరవలేదు, కానీ ఈసారి 2 వార్డు మెంబర్లతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఒక కార్పొరేటర్ని గెలిచినటువంటి పరిస్థితి. ఇలా పార్టీని ఢిల్లీ నుంచి గల్లీ లెవెల్లో తీసుకెళ్లేందుకు ఈసారి 99% సీట్లలో పోటీ చేయడమే తమ మొదటి విజయంగా చెప్తూ వస్తున్నటువంటి బీజేపీ ప్రస్తుత ఫలితాలు కూడా తాము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చాయి. బీఆర్ఎస్ సంఖ్యను తగ్గించాము, మా బలాన్ని పెంచుకోగలిగాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ప్రజాపాలన చెప్తుందో దానికి తగ్గట్టుగా వన్ సైడెడ్గా రాలేదు. కాబట్టి ఆ 2 పార్టీల కంటే తాము కొంత బెటర్ పొజిషన్లో ఉన్నామంటూ కొద్దిసేపటి క్రితము బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పారు. అయితే ప్రస్తుతం అనుకున్న దానికంటే కొంత అంచనాలు తగ్గాయన్నటువంటి అంతర్మదనం అయితే బీజేపీలో కొనసాగుతుంది. ఎందుకంటే 500 వార్డుల్లో గెలవాలన్న ఒక టార్గెట్తో బీజేపీ నేతలంతా కూడా పనిచేశారు. ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ మున్సిపాలిటీల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి, మరియు అదేవిధంగా హైకమాండ్ కూడా 3 అగ్రనేతలను రాష్ట్రానికి పంపించడం, కొంత వర్కౌట్ చేసినప్పుడు కూడా అసలు ఎక్కడ మిస్ అయింది అంచనాలు అన్న దాని మీద కొంత అంతర్మదనం అయితే రేపు చేసుకుంటామంటూ కూడా కొద్దిసేపటి క్రితం బీజేపీ చీఫ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే కార్పొరేషన్లకు సంబంధించి 7 ఉంటే కరీంనగర్, నిజామాబాద్ను చేజెక్కించుకుంటా ఉన్నాము, వాటిని చేజెక్కించుకొని మా బలం ఏంటో కార్పొరేషన్లో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ సీట్లు తగ్గడానికి గల కారణము అర్బన్ పార్టీగా చెప్పుకున్నటువంటి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేశాయి. కాబట్టి కొంత అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ అయితే లేకుండా పోయింది. అదేవిధంగా ఎక్కడైతే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఈ 3 జిల్లాల్లో తమ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉన్న దాని మీద కొంత స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాల్సి ఉంది. నార్త్ తెలంగాణ మీదనే ప్రధానంగా ఆశ పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంత ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ఎందుకంటే నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ ఏవైతే మున్సిపాలిటీలు తమ కైవసం అనుకుంటారో కానీ అక్కడ కూడా కొంత మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకోకపోగా 6 మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో హంగొచ్చిన చోటైనా సరే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా వచ్చి మద్దతు ఇస్తామంటే మాత్రం డెఫినెట్గా తీసుకుంటామన్నటువంటి ఒక మాటను మాత్రం బీజేపీ చీఫ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే హంగు ఉందో అక్కడ కొంత న్యూట్రల్గానే ఉండేందుకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా మద్దతు ఇచ్చే అంశాన్ని మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిణామాల ఆధారంగా డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లకు సంబంధించి కూడా 250కి పైగా ఫిగర్ వచ్చిందంటే గతంలో 202 స్థానాలు ఉండేవి, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచుకొని ముందుకెళ్తున్నాము. ప్రతి చోట కూడా ఓటింగ్ పర్సంటేజ్ మిగిలిన పార్టీలతో పోలితే పెరిగిన రేట్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మాకు ఎక్కువ పాజిటివిటీగా ఉంది. ప్రత్యామ్నాయం చెప్పేందుకు ప్రజలు కొంత తీర్పునైతే మాకు అనుకూలంగానే ఇచ్చట్టు తాము భావిస్తున్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు నిజామాబాదు, కరీంనగర్ కార్పొరేషన్లు కూడా కొంత కైవసం చేసుకుంటే ఇంకొంత పాజిటివిటీ పెరగబోతుంది. డెఫినెట్గా ఇది క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఉంటుంది. అయితే ఎక్కడైతే ఫలితాలు సానుకూలంగా లేవో అక్కడ కొంత రివ్యూ చేసుకొని ముందుకెళ్లేందుకు కూడా తాము అంశాన్ని పరిశీలిస్తున్నాము. డెఫినెట్గా ఒక ఆశాభావంతో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు తీసుకెళ్లేందుకు ఒక స్టెప్గా భావిస్తాము. ప్రజలు ఇచ్చిన తీర్పు ముందుగానే ఊహించాము. ఎవరైతే ఈ యొక్క తీర్పుని ఇచ్చారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నట్టు రామచంద్ర చెప్పారు. దీని మీద కొంత ఏదైతే ఫలితాలు అనుకూలంగా లేవో దానికి సంబంధించి రివైండ్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది మనకి. విద్యాసాగర్. సో